ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరి ఒకసారి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నిరీక్షణ గడియల ద్వారా మీ గృహాల్లోనికి ఈ విధంగా మమ్మల్ని ఆహ్వానించినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. మీరు వ్రాసినటువంటి ఉత్తరాలను బట్టి, మరి అదేవిధంగా మీరు తెలియజేసినటువంటి ఫోన్ కాల్స్ని బట్టి కూడా దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధిలో మీరందరూ కూడా ఈ వాక్యం ద్వారా మీరు ఆత్మీయ మేలు పొందుకోవాలని, మీ గృహాల్లో దీవించబడాలని, మీ బిడ్డల భవిష్యత్తులో కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మా ప్రార్థన, మా ఆకాంక్ష. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మనము ఒక భాగాన్ని పరిశీలిద్దాం. నా అంశ భాగం విజయము కలుగు చేసేవాడు దేవుడు. గమనించాలి, విజయం కలగాలంటే ఏదో పోరాటం మధ్యన ఉండాలి. ఒక పోరాటం మధ్యన ఉన్నవాడికి విజయం కావాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. కనుక దేవుని సన్నిధిలో అది పోరాటం ఎలాంటిదైనప్పటికీ కూడా విజయం కావాలి అంటే అది దేవుని సహాయం అనేది అత్యవసరం అన్న విషయం మానవుడు గుర్తించాలి. పోరాటం మధ్యన అది పోరాటం ఎలాంటిదైనప్పటికీ కూడా ఆ విజయాన్నిచ్చే శక్తి, సామర్థ్యం దేవుని దగ్గర ఉన్నదన్న విషయం ఈరోజు మీతో ప్రస్తావించాలని నేను ఆశపడుతున్నాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. కీర్తనల 44వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా ఉంది. వారి బాహువు వారికి జయమియ్యలేదు, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసెను. చిన్న ప్రార్థన. జీవాధిపతి, నీకు వందనాలు. ఈ సమయమందు నా ప్రభువా, ఈ వాక్యమును ఆశీర్వదించి దీవించండి. వాక్యము నీది, నిలువబడిన బిడ్డను నీ బిడ్డను ప్రభువా, ఈ వాక్యము సవిస్తరంగా మాట్లాడి నీ బిడ్డలకు నా ప్రభు అర్థవంతంగా, వారి ఆత్మలకు హత్తుకునేదిగా, నాయనా తండ్రి, వారి జీవితాలకు ప్రయోజనకరంగా ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించమని, వారి జీవితాల్లో మేలు ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం గమనించాలి, కీర్తనకారుడు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. వారి బాహువు వారికి జయమియ్యలేదు, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసెను. గమనించాలి, వారి బాహువు వారికి జయమియ్యలేదు. ఎవరి వారన్నవారు? ఇది వారు అన్న మాట మానవుని యొక్క శక్తికి, మానవ బలానికి, మానవుని యొక్క శక్తిని సూచిస్తుంది. గమనించాలి, మన బాహువు ఎంత పెద్దదైనా, ఎంత బలమైందైనా, ఎంత శక్తివంతమైందైనా మన బాహువు మనకి జయమివ్వదన్నది సత్యం ఈ సమయంలో నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. కానీ మన బాహువు మన బలం ఇవ్వకపోయినా ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము ఇచ్చెను. నిజంగా కూడా మన పోరాటాల మధ్యకి, మన సమస్యల మధ్యకి మనం ఏ విషయంలో విజయం పొందాలో ఆ యొక్క సమస్యల మధ్యకి దేవుడు రావాలి అంటే ఆయన దక్షిణ హస్తం, ఆయన బాహువు, ఆయన యొక్క ముఖకాంతి మన సమస్యను పారద్రోలి, మన సమస్యను జయించి మనకు విజయాన్ని ఇవ్వాలంటే మనకి కావలసింది ఏంటో తెలుసా? ఆయన కటాక్షం అనేది మనకి కావాలి. ఆయన కటాక్షం ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో మనం తప్పకుండా విజయాన్ని పొందుతామన్న సత్యం మీరు గమనించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఈ కటాక్షం మానవుడికి ఎలాగొస్తుంది? దేవుని కటాక్షం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక మాట చూడండి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మనకి కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. గమనించాలి, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? దేవుని శాంతిపరచడానికి మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనని శాంతిపరచాలి. మన జీవితంలో మనం ఆలోచించాలి, దేవుని శాంతిపరచాలి అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే దేవునికి మనకి మధ్యన మన విషయంలో దేవునికి ఏదో అశాంతి ఉంది, మన విషయంలో దేవునికి ఏదో అసంతృప్తి ఉంది, మన విషయంలో దేవునికి ఏదో బాధ అనేది ఉంది. ఆ బాధ తీసివేసే పరిస్థితి మనకి మన జీవితంలో కావాలి. దేవుని తిరిగి మరలా
మనతో సమన్వయపరుచుకునేటటువంటి శాంతి ఒప్పందం అనేది ఒకటి అక్కడ జరగాలి. అందుకనే అంటాడు జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా అంటున్నాడు. గమనించాలి, ఆయనను శాంతిపరచాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? యాజకుల దగ్గర, దైవ సేవకుల దగ్గర మనం ఏం చేయాలో తెలుసా? వారితో మనం ప్రార్థన చేయించుకోవాలి. ఆయన మనసును శాంతిపరిచేటటువంటి స్థాయికి మన ప్రార్థన ఎదగాలి, మన పశ్చాత్తాపం ఎదగాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేశామో ఆయన తప్పకుండా మన ఎడల వాత్సల్యము చూపుతాడు. గమనించాలి. అదేవిధంగా అదే అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములను కనపరుచుకొనుడి. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం చేయవలసింది ఏంటో తెలుసా? నిత్యము కూడా దేవుని శాంతిపరిచే విధానం మనం ప్రయత్నం చేయాలి. ఆయన శాంతిపరచడానికి, ఆయనకి ఏ విషయంలో మనం కోపం రప్పించామో, ఏ విషయంలో ఆయన మన ఎడల బాధపడుతున్నాడో, ఏ విషయంలో మనం ఆయన్ని గాయపరిచామో, ఆ విషయంలో ఒక పశ్చాత్తాప హృదయముతో నీ దైవ సేవకులతో దైవ సన్నిధిలో దాన్ని వెతుక్కుంటూ దానికి ప్రాయశ్చిత్తం పొందుకుంటూ దేవుని శాంతిపరిచే విధానం మనకు కావాలి. అంతేకాదు, మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఒకరి ఎడల ఒకరికి వాత్సల్య భావన కావాలి. వాత్సల్యం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను మనము సంపాదించుకోవాలి. మనుషుల్ని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, దైవ సేవకుల్ని ప్రేమించాలి. దేవుని శాంతిపరచాలంటే ఈ ప్రేమ అనేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం మనం చేయడానికి ప్రయత్నించాలి. కనుక దేవుని సన్నిధిలో మనము దేవుని శాంతిపరచాలి. మన పాపము చేత ఆయన్ని గాయపరిచామా? మన క్రియల చేత ఆయన గాయపరిచామా? ఆయన మనసు నొచ్చుకుందా? మన ఎడల ఆయన మనసు అస్తవ్యస్తంగా ఉందా? ఆయన వ్యాకులు పడుతున్నాడా, చింతిస్తున్నాడా? ఆయన చింతన తీసివేయాలంటే మన అంతరంగంలో ఒక విధమైన పరివర్తన కావాలి. దేవునితో మనం సమాధానం అనేది కావాలి. సమాధానకర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి మనల్ని దేవునితో ఐక్యపరచడానికి, దేవునితో తిరిగి మన శాంతి ఒప్పందం చేయడానికి తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడన్న సత్యం మనము గమనించాలి, విశ్వసించాలి. అంతేకాదు, మనం శాంతిపరచడం మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా మనం చూడాలి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా ఉంది. గమనించాలి. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు కల యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనిడని వారిని హెచ్చరించెను. గమనించాలి. ఇక్కడ దేవుడు ఒక నియమం వాళ్ళకి పెట్టాడు. నా కళ చెప్పాలి. ఆయన కళార్థం చెప్పకపోతే అక్కడ ఉన్నటువంటి ఆయన చనిపోతాడు, ఆయన మిత్రులు చనిపోతారు, తోటి ఇంకను అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు కూడా వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితి, మరణం అక్కడ వెంటాడుతుంది. అయితే ఈయన ఏమంటున్నాడు తెలుసా? పరలోకమందున్న దేవుని వలన కటాక్షమును పొందు నిమిత్తమై ఆయనను మనం వేడుకోవాలి. మొదటిగా ఆయన శాంతిపరిస్తే ఆయన కటాక్షం మన మీద ఉంటుంది. రెండవదిగా మనం ఆయన్ని వేడుకోవాలంటే విజ్ఞాపన చెయ్యాలి. అప్పుడు తప్పకుండా మనము ఆయన కటాక్షాన్ని మనం పొందుకుంటాం. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలో తెలుసా? ఆయన్ని వేడుకొనుటూ, దేవా నీ కటాక్షము నా మీద ఉంచు ప్రభువా. మొదట ఆయన శాంతిపరిచిన తర్వాత, ఆయనతో నీతో సత్సంబంధాలు నీకు దేవునికి ఏర్పడిన తర్వాత నువ్వేం చేయాలో తెలుసా? నీ కటాక్షము నా మీద ఉంచు ప్రభు అని ఆయన వేడుకోవడం ప్రారంభించాలి. దేవుని సన్నిధిలో ఇంకొక మాట కూడా చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనంలో, ప్రభువా ప్రభువా ఆలకింపుమో, ప్రభువా క్షమింపుమో, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించము, నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నేను ప్రార్థన వినుమని వేడుకొంటిని. దేవుని సన్నిధిలో ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఆయన, ప్రభువా నువ్వు వినాలి నాయన, నువ్వు క్షమించాలి ప్రభువా,
నువ్వు ఆలస్యం చేయొద్దు నాయన, నా మనవి నువ్వు చిత్తగించు ప్రభు అని దేవుని సన్నిధిలో మనము వేడుకుంటాం ప్రారంభించాలి. అడగడం వేరు, వేడుకోవడం వేరు. వేడుకోవడం అనేది వినయత్వంతో కూడినటువంటి ఆక్రందన, వినయముతో కూడినటువంటి అడగడం. కనుక ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటుని. ఆయన ఘనతను బట్టి మనం ఏం చేయాలో తెలుసా, ఆయన్ని వేడుకోవడం ప్రారంభించాలి. ఒక మాట అనాలి, ప్రభువా నువ్వు ఆలస్యం చేయకు నాయనా, నీ కటాక్షం నా మీద ఉండాలి అని అంటే నువ్వు వేడుకోవటం వలసిన పద్ధతి ఏంటో తెలుసా, ప్రభువా మమ్మల్ని క్షమించు, నువ్వు ఆలస్యం చేయకు నా ప్రభువా, నువ్వు ఆలస్యం చేయకు నాయనా, నువ్వు క్షమించు ప్రభువా, నువ్వు ఆలకించు ప్రభువా, నువ్వు చిత్తగించు ప్రభువా అని దేవుణ్ణి, ఆయన్ని ఎంత ప్రాధేయపూర్వకంగా ఆయన్ని వేడుకోవడం మనకి చేతనవ్వాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా వేడుకుంటామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం వేడుకోవడం అనేది ఎంత క్షమించు ప్రభు అంటే అర్థం ఏంటో తెలుసా, ప్రభువా ఒకవేళ నేనేమైనా నిన్ను నొప్పించానేమో నన్ను క్షమించు నాయన అని క్షమాపణ ఉండాలి. ఆయన్ని తొందర పెట్టాలి, ఆయన్ని వేడుకోవాలి. చిత్తగించు ప్రభువా నువ్వు తప్పకుండా దీన్ని అంగీకరించమని ఆయనకి మనం చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే వేడుకోవాలి, మనం వేడుకుంటే డెఫినెట్గా ఆయన నిన్ను కటాక్షించే దేవుడై ఉన్నాడు. ఆయన వేడుకోవడంలో నువ్వేమాత్రం వెనకాడకూడదు. నువ్వు వేడుకుంటే ఆయన తప్పకుండా కటాక్షం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించారా, యోహాను సువార్తలో తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడు తెలుసా, కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా కనిపిస్తున్నప్పుడు, అయ్యా ఇంత దుర్మార్గంగా నేను ఎందుకు చేశాను, నన్ను క్షమించమని నేను నా తండ్రిని అడుగుతాను. నా తండ్రి దగ్గర ఇక మీదటి కుమారుడిగా ఉండడానికి నేను సరిపోను, నేను తండ్రి దగ్గర ఒక కూలివానిగా నా చేరాలి, అదే మాట నేను అక్కడ వేడుకుంటాను అని మనసులో అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు, నా తండ్రి ప్రేమ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు గనక నా తండ్రి దగ్గర ఈ విధంగా చెప్పుకుంటాను అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ మాట అనుకున్నాడో ఇంకనో కొడుకు వెళ్ళలేదు, అక్కడికి క్షమించమని అడగలేదు, ఏమి అడగలేదు. కానీ తండ్రి చూపు అప్పుడే కొడుకు మీద ఉన్నది. ఎందుకో తెలుసా, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా, యెషయా గ్రంథం 65:24 వచనం అంటాడు, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనం ఇంకా వేడుకొనక మునిపే మన మనసులో మన ప్రభువును గూర్చి, నాయనా నన్ను క్షమించు ప్రభువా, నాకు నీ కటాక్షం నా మీద కావాలి ప్రభువా, నీ కటాక్షం లేకపోతే నీ జీవితంలో నేను నిలబడలేను నాయన అని ఒక్కసారి కనుక మనసులో అనుకుంటే ఆ మనసులో మన మాట ఆయనకు తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా, నీ హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు, నువ్వు ఆలోచిస్తున్నది ఏంటో ఆయన గ్రహించగల సమర్థుడు. వేడుకొనక మునిపే నేను నీకు ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా, ఇంకా మనవి చేయడం అనేది పూర్తిగా కాకుండానే ఆయన మనకి జవాబిచ్చేది దేవుడై ఉన్నాడు. కనుక దేవుని మనం ఏం చేయాలో తెలుసా, ఆయనని శాంతిపరచాలి. అంటే తెగిపోయిన బంధాన్ని, తెగిపోయిన ప్రేమను, తెగిపోయిన సహవాసాన్ని మనం మధ్యవర్తి అయినటువంటి యేసు ద్వారా విమోచించబడి ఆయన్ని శాంతిపరిచి ఆయన సాన్నిధ్యంలోనికి మనం వెళ్ళాలి. రెండవదిగా ఆయన్ని వేడుకోవాలి హృదయపూర్వకంగా, నాయన నన్ను క్షమించు ప్రభువా, నాయన నా మనవి ఆలకించు ప్రభు, ఆలస్యం చేయొద్దు నాయన. ఎందుకో తెలుసా, ఆ బబులోనులో దానియేలుకి ఏమైనా మరణం తరుముకుంటూ వస్తుంది, ఆయన స్నేహితుల్ని కూడా మరణం తరుముకుంటూ వస్తుంది, అక్కడ ఉన్న వారిని కూడా తరుముకుంటూ వస్తుంది. వాళ్ళతో నశించిపోకుండా మేము ఉండాలంటే నాయన మా మనవిను ప్రభు అని వాళ్ళు కూడా కటాక్షము కొరకు, దైవ కటాక్షము కొరకు వారు దేవుని వేడుకున్నారు. కనుక దేవుని సన్నిధిలో నీ సమస్య ఏదైనా నీ అభ్యంతరపరుస్తుంటే, నీ సమస్య నిన్ను కాతలాకుతలు చేస్తుంటుంటే నువ్వు చేసిన పని ఏంటో తెలుసా, ఆయన కటాక్షము కొరకు నీవు ఆయన్ని వేడుకోవాలి. ఆయన కటాక్షము కొరకు ఆయనతో నీకు శాంతి ఒప్పందం జరగాలి. శాంతి పరిచిన వారు కటాక్షించబడదురు, ఆయన్ని వేడుకున్న వారు కటాక్షించబడదురు. ఈ సత్యం నీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎప్పుడైతే ఆయన కటాక్షం నీ దగ్గర ఉంటుందో, ఇక్కడ ఒక చక్కటి మాట అంటాడు, కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసెను.
తన మనసులో నీ వేడుకోలు వింటాడో, నీ శాంతి ఒప్పందం గురించి ఆలోచిస్తాడో, వెంటనే ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఏ పోరాటం మధ్యన ఉన్నావో, ఏ సమస్య మధ్యన ఉన్నావో అక్కడ ఆయన ముఖకాంతి ప్రకాశింపచేస్తాడు. పోరాటము మధ్యన ఉన్నావు నువ్వు, నీ ఎదురుగాని శత్రువు నీతో పోరాడడానికి సిద్ధంగా ఉంది, నిన్ను నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ సమస్య మీద ఆయన ఫోకస్ చేస్తాడు, అంటే ఆయన ముఖకాంతి ప్రకాశింపచేస్తాడు. ఎందుకో తెలుసా? నీ సమస్య ఎంత పెద్దదో, ఎంత చిన్నదో, ఎంత క్లిష్టమైనదో, ఎంత చిక్కుతో కూడుకుని ఉన్నదో ఆ సమస్య మీద ఆయన ఫోకస్ చేసి నీ సమస్యని ఆయన క్లారిటీ చేసుకుంటాడు. అంటే దీన్ని ఏ విధంగా దీన్ని పరిష్కరించాలని ఆయన ముఖకాంతి దాని మీద ప్రకాశింపచేస్తాడు. ఎందుకో తెలుసా? యుద్ధ భూమిలో నీ శత్రు బలం ఎంతో, అతని ఆయుధ బలం ఎంతో, ఆయన ఖండబలం ఎంతో, నిన్ను ఓటమి చేయడానికి ఏ శక్తులతో వాడు కూడి వచ్చాడో, నీ సమస్య శరీర సంబంధమైనదైనా, ఆత్మ సంబంధమైనదైనా, శత్రు సంబంధమైనదైనా మొట్టమొదట ఆయన ముఖకాంతి నీ సమస్య మీద ఆయన కేంద్రీకరిస్తాడు. గమనించు, ఇది తెలియక నువ్వు నీ సమస్య కొరకు నువ్వు అతలాకుతలం అయిపోతున్నావా? నీ ఇబ్బందుల కొరకు నువ్వే కుమిలిపోతున్నావా? కుమిలిపోవద్దు. ఆయన దేవాని కటాక్షం దింపు నాయనని ఆక్రందన చేయి. ఎప్పుడైతే కటాక్షం కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తావో ఆయన ముఖకాంతి నీకు అనారోగ్యమైన, ఇబ్బంది అయినా, అప్పులైనా, లేకపోతే నిన్ను అణిచివేసేటటువంటి ఏ శక్తి అయినా ఆయన ముఖకాంతిలో దాన్ని పరిశీలించి ఏ విధంగా దాన్ని పరిష్కరించాలో ఆయనే తీర్మానం చేసుకుంటాడు. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశింపచేస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం అంటాడు, దేవా చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయము. చెర అంధకారానికి సూచన, చెర నిర్బంధానికి సూచన, చెర ఆ చెర మీద ఆయన ముఖాంతి ప్రకాశింపచేస్తాడు. అంతేకాదు ఆయన చెరలో నుండి నిన్ను రక్షిస్తాడు. ఏ చెర అయినా సరే రక్షించే సమర్థుడైన. రెండవదిగా చూసినట్లయితే 67వ కీర్తన 2వ వచనం అంటాడు, దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక, నీ ముఖకాంతి ప్రకాశింపచేయునుగాక. ఆయన కరుణించి ఆశీర్వదిస్తాడు. అంతేకాదు ఆయన ముఖకాంతి ప్రకాశింపచేస్తాడు, కరుణిస్తాడు, ఆయన కటాక్షిస్తాడు ఆయన. అంతేకాదు నీ సమస్యను అక్కడి నుంచి ఎత్తివేసి, నీ సమస్య నుంచి అక్కడి నుంచి నిర్వీర్యం చేసి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ముఖకాంతిని అక్కడ దింపాలి అంటే ఆయన కటాక్షం అక్కడికి రావాలి, నీ దగ్గరికి రావాలి. అంతేకాదు శాపం అనేటటువంటి అంధకారాన్ని, వ్యాధి అనే అంధకారాన్ని, అప్పులనే అంధకారాన్ని, ఆత్మీయ జీవితం అనే అంధకారాన్ని, ఆత్మీయ జీవితము లేని చోట అంధకారం ఉంటుంది. అక్కడ ఆ అంధకారాన్ని ఆయన తీసివేసి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు ప్రకాశింపచేస్తాడు. రెండవదిగా చూసినట్లయితే నీ బాహువే ఆయనకు విజయం ఇచ్చింది. ఆయన బాహు, దేవుని బాహు ఎలాంటిదండి? ఎప్పుడైతే ఆయన నీ సమస్య మీద ఆయన ముఖకాంతి ప్రకాశింపచేస్తాడో అక్కడ ఉన్నటువంటి సమస్య యొక్క లోతుపాతులన్నీ, బలాలన్నీ కూడా ఆయన తెలిసిపోతాయి. వెంటనే బాహువు యొక్క బలాన్ని ఆయన వినియోగిస్తాడు. ఏంటి బాహుబలం? ఆయన అంతర్భాగంలో ఉన్నటువంటి ఆయన హృదయ తలంపులు. దేవునికి స్తోత్రం. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను బయట పెడతాడు. ఏ విధంగా చేస్తే నా బిడ్డ తప్పించబడుతుంది, ఏ విధంగా చేస్తే నా బిడ్డ ఈ సమస్య నుంచి విడుదల పొందుతుంది, ఆయన ఆలోచించటం ప్రారంభిస్తాడు. అందుకని అంటాడు, కీర్తనల గ్రంథము 76వ అధ్యాయం 5వ వచనం అంటాడు, పరాక్రమశాలుడ అందరి బాహుబలమును హరించును. ఆయన బాహుబలంతో ఏం చేస్తాడో తెలుసా? పరాక్రమశాల బాహుబలాన్ని అంతటి కూడా హరించి వేస్తాడు. కీర్తనలకి 80:17 అంటాడు, నీ కుడి చెయ్యి మనుషులకి తోడుగాను, నీ కొరకాయ నువ్వు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండును. ఆయన కుడి చేతిని ఏర్పరచుకున్న వారికి తోడుగా ఉంచుతాడు. దేవుని ఏర్పాట్లో కూడా నువ్వు ఉండాలి. ఆయన బాహుబలము నీకు తోడుగా ఉండాలి అంటే ఆయన బాహుబలము చేత నీ శత్రువుల యొక్క బలాన్ని హరించి వేయాలి అంటే ఆయన ఏర్పాటు చేసుకునే గుంపులో నువ్వు ఉండాలి. నువ్వు లోకంలో ఉండకూడదు.
ఆయన ఏర్పాటు చేసుకునే గుంపులో నువ్వు ఉంటేనే ఆయన బాహుబలము నీకు తోడుగా ఉంటుంది. ఏంటి ఏర్పాటు చేసుకోవడం అని చూసినట్లయితే గమనించాలి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన ఏర్పాట్లో ఉండాలంటే నిన్ను ఆయన తన స్వకీయ జనంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రతిష్ఠించబోతున్నాడు. అంతేకాదు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా నిన్ను ఎక్కువగా ఎంచుతున్నాడు ఆయన. నీ తల్లిదండ్రులు నిన్ను ఎక్కువగా ఎంచకపోవచ్చు, నీ రక్త సంబంధం నిన్ను ఎక్కువగా ఎంచకపోవచ్చు, లోకము నిన్ను హేళంగా చూడొచ్చు. కానీ దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో భూమి మీద అందరికంటే కూడా నిన్ను హెచ్చుగా ఎంచుకొని తన కొరకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన ఏర్పాటులో కనుక నువ్వు ఉంటే నీ మీద పోరాడే శత్రువు యొక్క బలాన్ని ఆయన హరించి వేస్తాడు. గమనించు. కనుక నేను దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దానను. దేవుని కొరకు దేవుడు నన్ను ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. ఆయన బలాన్ని నేను పొందుకోవాలంటే, ఆయన బాహుబలాన్ని పొందుకోవాలంటే ఆయన ఏర్పాట్లో నేను ఉండాలి అని మనం గమనించాలి. కనుక ఆయన బాహుబలం ఆయన ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? ఎదురుగా ఉన్నటువంటి దాని మీద, నీ సమస్య మీద ఆయన ప్రకాశిస్తాడు. నీ సమస్య యొక్క స్థితిగతులన్నీ పరిశీలిస్తాడు. వెంటనే ఆయన బాహుబలంలో ఉన్నటువంటి ఆయన ఆంతర్యంలో ఉన్న ఒక ఆలోచన, నా కొరకు ఏర్పాటు చేసుకున్న బిడ్డ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ వహించాలని నీ ఎదురుగా ఉన్నటువంటి సమస్య యొక్క బలాన్ని హరించి వేస్తా, అంటే నిర్వీర్యం చేసేస్తాడు. నీ శత్రువు నీ మీద ఎలా పోరాడాలనుకున్నా వాడు ఆలోచన నిర్వీర్యం చేస్తాడు, వాడి బలాన్ని నిర్వీర్యం చేస్తాడు, వాడి కుతంత్రాన్ని నిర్వీర్యం చేస్తాడు. ఇది నీకు కావాలంటే ఆయన ఏర్పాట్లో నువ్వు ఉండాలి. ఎప్పుడైతే ఆయన బాహుబలం, ఆయన ముఖకాంతి నీ సమస్యల మీద ఉందో ఆయన దక్షిణ హస్తం ఎత్తడం ప్రారంభిస్తాడు. ఆయన దక్షిణ హస్తం నీకు విజయాన్ని ఇస్తుంది. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం అంటాడు, యెహోవా తన అభిషిక్తుని రక్షించును, నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలమును చూపును, తన పరిశుద్ధాకాశములో నుండి ఉత్తరమిచ్చును. ఆ దక్షిణ హస్తం ఎక్కడనుకుంటున్నావు? పరిశుద్ధమైన దక్షిణ హస్తం. ఆయన దక్షిణ హస్తముతో ఆయన ఏం చేస్తాడో తెలుసా? రక్షణార్థమైన దక్షిణ హస్త బలమును నీకు చూపిస్తాడు. ఆయన బలమైనటువంటి దక్షిణ హస్తముతో నీ శత్రువుతో పోరాడడం ఆయన ప్రారంభిస్తాడు. అంతేకాదు ఆకాశమందున్నటువంటి మన దేవుడు ఈ లోకంలో మనం ఏర్పాటు చేసుకున్న దేవుడు కాదు. ఆయన ఆకాశ ఉన్నతమైనటువంటి స్థలములో ఉండి నీ గురించి ఆలోచించే దేవుడై ఉన్నాడు అన్న విషయం మర్చిపోవద్దు. రెండవదిగా చూసినట్లయితే దక్షిణ హస్తమును గురించి రెండవదిగా చూసినట్లయితే కీర్తనలు 89వ అధ్యాయము 13వ వచనం అంటాడు, పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. ఈ లోకంలో ఉన్న హస్తాలు అన్నిటికంటే కూడా ఆయన దక్షిణ హస్తము ఉన్నతమైనది, శ్రేష్టమైనది. అది పరమునకు సంబంధించినది, దేవుని సాన్నిధ్యానికి సంబంధించినది, పరిశుద్ధ స్థలానికి సంబంధించినది. కనుక ఆ దక్షిణ హస్త బలము నీకు కావాలి. ఆ దక్షిణ హస్త బలముతో నీ సమస్యతో ఆయన పోరాడడం ప్రారంభిస్తాడు. మరొక మాట కీర్తన గ్రంథము 138:7 అంటాడు, ఆపదల్లో చిక్కుబడినను నీవు నన్ను బ్రతికించదవు, నా శత్రువుల కోపము నుండి నీవు రక్షించుటకై నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించను. ఆపదల్లో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, సమస్యల మధ్య నలిగిపోతుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? తన దక్షిణ హస్త ప్రభావం చేత నిన్ను విడిపిస్తాడు ఆయన. గమనించాలి. ఒక మాట 108:6 కూడా అంటాడు, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము, నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేతితో వారికి ఉత్తరమిమ్ము. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, లోకంలో నువ్వు విజయం పొందాలంటే నీ స్వస్థంగా అయ్యేది కాదు. వారి బలము వారికి జయం ఇయ్యలేదు. కానీ దేవుని దక్షిణ హస్తమే, దేవుని బాహువే, దేవుని యొక్క ముఖకాంతియే
నీ సమస్యలతో పోరాడుతుంది. ఈ టీవీ చూస్తున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ సమస్యలోనైనా ఉన్నావా? ఏ ఇబ్బందిలోనైనా ఉన్నావా? ఈ సమస్య పరిష్కారం లేదనుకుంటున్నావా? నిరుద్యోగం అనే సమస్య, ఆర్థికమనే సమస్య, అనారోగ్యమనే సమస్య, ఒకవేళ చెప్పుకోలేని సమస్యలతో కూడా ఈ టీవీ ముందు నువ్వు ఉన్నట్లయితే ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ రోజే ఆయన ముఖకాంతి నీ సమస్యను పరిష్కరిస్తుంది. ఆయన బాహుబలమే నీ సమస్య నుంచి నీకు విడుదల చేస్తుంది. ఆయన దక్షిణ హస్తమే నిన్ను సురక్షితమైన స్థానంలో ఉంచుతుంది. కీర్తన 144:10 అంటాడు, నీవే రాజులకు విజయము దయచేయువాడవు. రాజులకి విజయాన్ని ఇచ్చేవాడు ఎవరో తెలుసా? దేవుడే. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కన్నీరు తొడవడానికి, నీ బాధ తొడవడానికి, నీ సమస్యను పరిష్కరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయనతో సమాధానం లేకుండా నువ్వు ఉండొద్దు. యేసు నాకు కాదు అని అనుకోవద్దు. ఆయన శాంతిపరచాలి, ఆయనతోనూ సమాధాన పడాలి. అంతేకాదు, ఆయనతో సమాధాన పడ్డమే కాదు, నాయన నా సమస్య నిమిత్తమై నాకు ఆలోచన ఏం అక్కర్లేదు, నువ్వు నీ కటాక్షం దింపు నాయన ఇక్కడికని నువ్వు ప్రార్థన చేయి, వేడుకో, ఆయన వస్తాడు. ఒక్క కటాక్షం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్యతో నువ్వు పోరాడవసరం లేదు. ఆయన ముఖకాంతి, ఆయన బాహుబలం, ఆయన దక్షిణ హస్తం ఇప్పుడే నీ గృహంలో ప్రవేశించి, నీ జీవితంలో ప్రవేశించి నీ సమస్యలకు పరిష్కారం చేస్తుంది. ఈ వాక్యం నమ్మినట్లయితే ఇప్పుడే నీ జీవితంలో ఒక ఆలోచన కావాలి. ప్రభువా, నేను ఇక మీదట నాయన నా సమస్య గురించి నేను ఆలోచించద్దు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ సమస్యని నీ కన్నీరు పెట్టిస్తుందా? నీ సమస్యని నతలాకుతలం చేస్తుందా? ఆలోచించు. దేవా, నీ కటాక్షం నా మీద ఉంచమని నువ్వు ప్రార్థన చేయి. మీకు ఏమైనా ప్రార్థనావసరతలు ఉంటే విజయం ఇచ్చే దేవుడు నీ బాహుబలం కానీ, నీ ధనము కానీ, నీ పలుకుబడి కానీ నీ సమస్యకు పరిష్కారం ఇవ్వదు, నీకు విజయం ఇవ్వదు. విజయం ఇచ్చేవాడు దేవుడే. ఈ విషయాన్ని నువ్వు గమనించి దేవుని సన్నిధిలో నీ సమస్య గురించి నువ్వు ఆలోచించడం మాని దేవుని కటాక్షం కొరకు వేడుకోవడం, ఆయన శాంతిపరచడం ప్రారంభించు. దేవుడు తప్పకుండా నీ సమస్యకు ఒక పరిష్కారం ఇచ్చి నిన్ను ఆనందభరితురాలిగా చేస్తాడు, ఆనందభరితుడిగా చేస్తాడు. ఈరోజే నీ జీవితంలో ప్రారంభించి ఆయన వేడుకోవడం, ఆయన శాంతిపరచడం ప్రారంభించు. విజయం ఇచ్చేవాడు దేవుడే. నీకేమైనా అవసరాలు ఉంటే, మీకేమైనా సమస్యలు ఉంటే దయచేసి స్క్రీన్ మీద కనబడేటటువంటి ఈ యొక్క మా ఫోన్ కాల్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థన చేసి మా వంతుగా మేము కూడా మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం. మా వంతు మీ సహాయం చేస్తామని మీకు ఈ యొక్క టీవీ మూలంగా మీకు వాగ్దానం చేస్తున్నాను. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం ఉంచండి, నమ్మండి. ఈ లోకంలో అనేకమైన అకృత్యాలు జరుగుతున్నాయి, ఎన్నో సమస్యలు మానవుని వెంటాడుతున్నాయి. అవన్నీ కూడా మనం చూడొద్దు. ఆయన కటాక్షం కొరకే మన ప్రత్యేకమైన దృష్టి, ప్రత్యేకమైనటువంటి ఆలోచన మనకు ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీరు ఈ మాటలు దేవుడు మీ వెనుకల్లో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన. జీవం గల మా దేవ, ప్రేమ కలిగిన రాజా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇంతవరకు నా ప్రభు నాయన విత్తబడినటువంటి వాక్యం వారి హృదయాల్లో ఫలించడానికి నీ కార్యం చేయండి. ఏ బిడ్డలైతే నా ప్రభు నాయన వారి సమస్యల్లో నా ప్రభు ఉక్కిరి బిక్కిరైపోయి కన్నీరు మున్నీరుగా వారి జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు నాయన. జీవిత సమస్యలు జయించలేక నా ప్రభు నాయన ఎవరైనా ప్రాణహాని చేసుకోవడానికి తలపెడుతున్నారు నాయన తండ్రి. నా ప్రభు అనారోగ్యం నుండి విడుదల పొందలేక ఎవరైతే కృంగిపోతున్నారో, ఆర్థిక ఇబ్బందులు ఎంతమంది అయితే నలిగిపోతున్నారో, వారి చదువుల్లో ఉన్నత స్థితికి వెళ్ళలేక ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతో డబ్బు హెచ్చించి చదువుకొని ఉద్యోగాల్లోకి ఎంతమంది అయితే వ్యాకులు పడుతున్నారు, వారి సమస్యలన్నిటి మీద ఈ రోజు నీ ముఖ కాంతి ప్రకాశింపచేసి నీ బాహుబలం అక్కడ ఉంచి నా ప్రభా నాయన నీ దక్షిణ హస్త బలము చేత నీ బిడ్డలు తట్టి నాయన తండ్రి ధైర్యపరిచి వారి సమస్యలకు పరిష్కారం దయచేయమని, ఆదరించమని నాయన తండ్రి వారిని సంతోషభరితులుగా చేయమని, దేవుడే మాకు విజయం ఇచ్చాడని గొప్ప సాక్ష్యం వారు చెప్పుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.